హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ప్రసాద్. సో, వీడియోలో మనం గ్రూప్ డీకి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడొస్తాయి? అలాగే నవంబర్ 17థ్ ఎగ్జామ్ ఉంటుందా లేదా? కోర్ట్ కేస్ సంగతి ఏమైంది? సో, వీటన్నిటి గురించి క్లారిటీ మీకిస్తాను. సో, ఈ వీడియో చూసిన తర్వాత మీరు కింద కామెంట్ చేయండి మీకేమనిపిస్తుందని. ఇప్పుడు ఫస్ట్ కోర్ట్ కేస్ తీసుకుందాం. సో, కోర్ట్ కేస్‌లో ఏమైందంటే మనకి 2 సైడ్‌లు హియరింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఐటీఐ తరపు నుంచి, 10థ్ తరపు నుంచి కోర్ట్‌లో లాయర్‌లు ఏమేమి చెప్పారో 2 సైడ్‌లు విన్నారు జడ్జిలు. ఇప్పుడు మనకి 10థ్ ఫేవర్‌గానే మాట్లాడారనమాట జడ్జిలు. సో, జడ్జిలు మాట్లాడిన తర్వాత ఆర్డర్ రిజర్వ్డ్ అని చెప్పేసి అతను ఇంక అంతటితోటి ఎళ్ళిపోయారు. మరి ఆర్డర్ రిజర్వ్డ్ అంటే ఏందంటే, మనకు 2 సైడ్‌లు హియరింగ్ వినేసాను. నేను జడ్జిమెంట్ ఫైనల్ ఆర్డర్ ఒకటి పాస్ చేయాలి. సో, ఇది పెండింగ్ ఉంది. సో, ఇది ఆర్డర్ రిజర్వ్ అంటే ఇప్పుడు కొత్తగా మళ్ళీ వాళ్ళు 2 సైడ్‌ల నుంచి మనం మాట్లాడడం గాని, వినడం గాని ఏముండదు. జస్ట్ జడ్జిలొచ్చిన తర్వాత మనకేం చేస్తారంటే ఫైనల్ ఆర్డర్ పాస్ చేస్తారు. అలాగే మనకి కోర్ట్‌లో స్టే ఆర్డర్ అనేది ఒకటుంది. ఐటీఐ వాళ్ళు ఇంతకుముందు మనం డేట్లు అనౌన్స్ చేసేసామని రైల్వే బోర్డ్ వాళ్ళ మీద స్టే ఆర్డర్ ఏసారు ఎగ్జామ్ పెట్టనీయకుండా. ఈ స్టే ఆర్డర్ తీసేయకుండా ఎగ్జామ్ పెట్టడం అనేది 100% జరగదు. సో, స్టే ఆర్డర్ అనేది తీసేయాలి. స్టే ఆర్డర్ తీసిన తర్వాత మనకేం చేస్తుందంటే, రైల్వే బోర్డ్ ఎగ్జామ్ డేట్స్ ఇస్తుంది. సో, పలానా డేట్ నుంచి పలానా డేట్ వరకు మీకు ఎగ్జామ్స్ జరుగుతాయని చెప్పేదను మీకు రైల్వే బోర్డ్ ఎగ్జామ్ డేట్స్ ఇస్తుంది. ఇది కోర్ట్ కేస్‌కి రిలేటెడ్. ఇప్పుడు ఎగ్జామ్ డేట్స్. ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడియ్యాలంటే మనకి 10 డేస్ బిఫోర్ ఎగ్జామ్ ఇస్తారు మనకి. మనకి 10 డేస్ బిఫోర్ ఎగ్జామ్ తెలిసిద్ది. మనకి ఎగ్జామ్ డేటు, సెంటర్ ఎక్కడొచ్చిద్ది ఇవన్నీ మనకి సిటీ ఇంటిమేషన్ స్లిప్ 10 డేస్ బిఫోర్ ఎగ్జామ్ రావాలి. మరిప్పుడు నవంబర్ 7థ్ ఈరోజు. మరి నవంబర్ 17థ్‌కి ఎగ్జామ్ జరిగే ఛాన్స్ ఉందంటే 99% లేదు. ఎందుకు లేదో కూడా చెప్తాను మీకు. సో, ఇప్పుడు బీహార్‌లో మనకి ఎలక్షన్స్ జరుగుతుంది. సో, ఫేజ్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది నిన్న. 11థ్‌లో మనకి ఫేజ్ 2 ఉంది. సో, ఇప్పుడు ఫేజ్ 2లో జరిగే ఎలక్షన్‌లో దీని మీద ఇంపాక్ట్ ఉండిద్దా అంటే 100% ఉంటుంది మీకు. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ డి ఎంప్లాయీ ఇక్కడ గ్రూప్ డికి సంబంధించి ఎగ్జామ్స్ రాసేవాళ్ళు మొత్తం 1.2 క్రోర్‌లో పాపులేషన్ బాగా ఎక్కువ గాబట్టి మీకు బీహార్‌లోను చానా పర్సెంటేజ్ ఎక్కువ మందుంటారు. సో, ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ అవ్వచ్చు, ఆ పర్సన్ అవ్వచ్చు, ఎగ్జామ్ రాసే పర్సన్ అవ్వచ్చు. సో, గవర్నమెంట్‌కి ఎక్కువ ఫేవర్‌గా ఉండొచ్చు. గవర్నమెంట్ సైడే ఎక్కువ ఫేవర్‌గా ఉండొచ్చు. దాని ఇన్‌ఫ్లూయెన్స్ కూడా ఉండిద్ది కాబట్టి, వీళ్ళు ఇటు సైడ్‌కి ఈ డేట్ అయిపోయేలోపు కోర్ట్ సైడ్ నుంచయితే నాకు తెలిసి మోస్ట్‌లీ ఏమి రాదు మీకు. సో, మీరు దాన్ని చెక్ చేసుకున్నారంటే ఒకవేళ మనకు ఎగ్జామ్ పెట్టాలనుకుంటే దీనికంటే ముందు డేటే మనకి ఆర్డర్ రిజర్వ్ చేయకుండా డైరెక్ట్‌గా జడ్జిమెంట్ పాస్ చేసేవాళ్ళు. అలా ఏం జరగలేదు. సో, ఈ 11థ్ తర్వాతే మనకేదన్నా జరుగుతుంది. ఈ రిలాక్సే మనకి రిజల్ట్ అనేది 14థ్ వస్తుంటాయి వాళ్ళకి. బీహార్ 14థ్ వస్తుంటాయి. సో, దీంతో మనకు పని లేదు. ఈ 14థ్ రిజల్ట్ వచ్చినా గాని ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మనకి ఏ అప్‌డేట్, ఏ విషయం అనేది మనకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో, ప్రెజెంట్ నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడుంటుంది? వాటి గురించి కూడా ఏమి ఇన్ఫర్మేషన్ లేదనమాట. మరిప్పుడు ఎగ్జామ్ ఎప్పుడుంటుంది? అంటే మనకు నవంబర్ 14 తర్వాతే. ఆ కోర్టు డెసిషన్ ఇవ్వాలి మనకి. సో, డెసిషన్ ఇవ్వాలి. అలాగే స్టే కూడా తీసేయాలి. సో, ఇవన్నీ జరిగేలాంటి ప్రొసీజర్‌కి మనకి టైమ్ ఉంది కాబట్టి ఏమవుతుందంటే నవంబర్ ఎండ్‌కి పోతుంది ఎగ్జామ్. సో, నవంబర్ ఎండ్ పెట్టొచ్చు. లేదంటే డిసెంబర్ స్టార్టింగ్‌లో అయినా పెట్టొచ్చు. కొంచెం ఎక్కువ డేస్ మనకు గ్యాప్ ఇవ్వాలనుకుంటే డిసెంబర్‌లో పెడతారు. ఎందుకంటే ఆల్రెడీ మనకి డేట్స్, ఇన్ఫర్మేషన్ అన్నీ చెప్పేసారనుకుంటే నవంబర్ ఎండ్‌లో పెడతారు. సో, ఇది రైల్వే బోర్డ్ చేతిలో ఉండిద్ది. మనకి ఎగ్జామ్ ఫాస్ట్‌గా పెట్టాలా? ఎగ్జామ్ లేట్‌గా పెట్టాలా అనేది. ఎక్కువ డేస్ అయితే ఏం పోస్ట్‌పోన్ అవ్వదు. మీకు జనవరి పోయే ఛాన్స్ లేదు. మాక్సిమం మీకు నవంబర్ ఎండ్ గాని, డిసెంబర్ స్టార్టింగ్‌లోనే ఉంటుంది మీకు. ఇప్పుడు టీసీఎస్ అయాన్ డిజిటల్ జోన్‌లున్నాయి గదా! సో, ఇప్పుడు ఇందులో వర్క్ చేస్తున్నారు. ఇందులో వర్క్ చేసేవాళ్ళు మాకు చెప్తున్నారు. ఎగ్జామ్ డేట్ అక్కడుంది, ఇక్కడుంది. సో, మనకి వీటిలికి సంబంధించి ఎలా తెలుస్తాయి? ఇవన్నీ తెలుస్తాయి అంటే వీటికి సంబంధించి కూడా మీకు చెప్తాను. ఫస్ట్ మీకు అసలు కోర్ట్ సైడ్ నుంచి ఆర్డర్ రావాలి గదా! సో, కోర్ట్ సైడ్ నుంచి ఆర్డర్ రావాలి. గ్రూప్ డి సంబంధించి మనకి స్టే తీసేసిన తర్వాత రైల్వే బోర్డ్ డేట్స్ రిలీజ్ చేయాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాతే మీకు రైల్వే బోర్డ్ పలానా డేటు ఇవన్నీ పెడుతున్నాం, ఇయన్నీ చేస్తున్నాం అని చెప్పి మనకి టీసీఎస్‌కి ఇన్ఫర్మేషన్ రైల్వే బోర్డ్ ఇస్తుంది. ఇప్పుడు టీసీఎస్‌లో పనిచేసే ప్రతి ఒక్కళ్ళకి మీకు ఎందుకు ఇంటిమేషన్ ఇచ్చిద్ది ఎంప్లాయీస్ అందరికి? ఇక్కడ సిస్టము, సాఫ్ట్‌వేర్ అన్నీ ఆల్రెడీ ఉన్నాయి కదా! ఇప్పుడు కొత్తగా చేసేదేమున్నాయి మనకక్కడ ఏమీ లేదు. ఇప్పుడు ప్రతి ఎంప్లాయీకి ఈ న్యూస్ మొత్తం షేర్ చేస్తే ఏమవుతుంది? మనకి ఇండియా వైడ్ మొత్తం టీసీఎస్ డిజిటల్ జోన్‌లు ఎన్నున్నాయి చెక్ చేసుకోండి మీరు. సో, ఇన్ని డిజిటల్ జోన్‌లకి ప్రతి జోన్‌కి మీకు ఎంప్లాయీస్ అందరికి ఇన్ఫర్మేషన్ అందరికి తెలిసిందనుకోండి. వాళ్ళు 100% మీకు ఈజీగా డేట్స్ అన్నీ లీక్ చేస్తారు. సో, టీసీఎస్‌కి సంబంధించి ఏ డేట్స్ వచ్చినా గాని వీళ్ళందరికీ ఇంటిమేషన్ ఇస్తారంటే ఇవ్వరు. ఎగ్జామ్ డేట్స్ అవన్నీ వచ్చిన తర్వాతే వీళ్ళకిస్తారు. సో, పబ్లిక్‌గా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే వీళ్ళకి ఇంటిమేషన్ వస్తారు. ఎందుకంటే అక్కడ సిస్టము, సాఫ్ట్‌వేర్ అన్నీ రెడీగా ఉంటాయి కదా! సో, అన్ని డేస్ అవసరం లేదు మీకు ఎగ్జామ్ పెట్టడానికి. మనకి 10 డేస్ ఇస్తారు. వాళ్ళకి కూడా 10 డేసే ఉంటుంది. 10 డేస్ కూడా అవసరం లేదు వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి. అక్కడ స్టాఫ్‌ని రెడీ చేసుకోవడం, ఉన్న సిస్టమ్స్ వాటన్నిటిని మెయింటైన్ చేసుకోవడం అంతవరకే అక్కడ. సో, వీటిలిని నమ్మొద్దు. సో, ఇవన్నీ ఫేకు. ఎంప్లాయీస్‌కి తెలుసు, అయి తెలుసు ఇయన్నీ సోది ఇవి. సో, ఇప్పుడు లీక్ అవుతాయి కాబట్టి ఇక్కడ వీళ్ళకైతే 100% చెప్పరు. ఇప్పుడు మీ కింద పనిచేసే వాళ్ళందరికీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇయన్నీ చెప్పేదను అవసరమే లేదసలకి. ఎందుకంటే ఇక్కడ అన్నీ కరెక్ట్‌గానే ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ప్రెజెంట్ యూట్యూబ్‌లో గ్రూప్ డి ఎగ్జామ్స్ కోర్ట్ అది జెప్పింది, డేట్స్ ఇదొచ్చినియి, అయి జెప్పారు, ఇయి జెప్పారు.
ఆ న్యూసు, ఈ న్యూసు. సో, చెత్త చెత్త వీడియోలన్నీ జేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ డి ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది. ఎగ్జామ్ డేట్స్ అవ్వచ్చు, కోర్ట్ కేస్ అవ్వచ్చు ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది. ఏ సోది వీడియో పెట్టినా గాని ఫుల్ వ్యూసొస్తాయి. సో, ఒకటో రెండో వీడియోస్ చేయొచ్చు కాదనట్లేదు. ఏదన్నా న్యూసొచ్చిందంటే, ఇన్ఫర్మేషనొచ్చిందంటే అది షేర్ చేసేటట్టు చేయొచ్చు. కానీ వీళ్ళు చేసేదేందంటే, వీళ్ళ ఛానెల్ ప్రమోషన్సు, కోర్సుల ప్రమోషన్‌లు ఇయ్యి ఈళ్ళు జేసేది. ఈ గ్రూప్ డికి సంబంధించిన వీడియో. పొద్దున ఒక వీడియో, మధ్యాహ్నం ఒక వీడియో, సాయంత్రం ఒక వీడియో. ఇదే పని. ఇంక ఇది రోజు గ్రూప్ డీలే. సో, అసలు వీటిలి పెట్టేదేను జనాల్ని టార్చర్ పెట్టడం తప్పితే ఒక్క ప్రయోజనం లేదు. ఒక్కొక్కడు ప్రశాంతంగా కూర్చొని ప్రిపేర్ అవుదామంటే ఈ భయంతోటి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా కూర్చొని ఎగ్జామ్‌కి కూడా ప్రిపేర్ అవ్వలేడు. సో, ఎగ్జామ్ ఫియర్ అనేది ఉండిద్ది. వీళ్ళు ఇంకొద్దిగా ఏం చేస్తున్నారంటే ఇంకొద్దిగా రెచ్చగొట్టేదని ఇయన్నీ చేస్తున్నారు. వీళ్ళకొచ్చే ఆ చిల్లర వ్యూస్ కోసం, అందులో వచ్చే డబ్బుల కోసం. ఇక్కడ ఎగ్జామ్ డేట్స్ మనకు ఫస్ట్ కోర్ట్ ఆర్డర్ రావాలా? కోర్ట్ ఆర్డర్ వచ్చిన తర్వాతే కదా మనకు అఫీషియల్‌గా వచ్చేది. సో, అప్పుడు అఫీషియల్‌గా వచ్చే న్యూస్ కోసం మనం వెయిట్ చేయడమే. ఇప్పుడు ప్రతిరోజు న్యూస్‌లో ఏమొస్తాయి మనకి? ప్రతిరోజు కోర్ట్ కేస్ జరుగుతుందా? ప్రతిరోజు డేట్స్ వస్తున్నాయా? వీటికి సంబంధించి ప్రతిరోజు వీడియోలు చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కువ డేస్ అయితే మీకు 100% పోస్ట్‌పోన్ అవ్వదు. మీకు పోస్ట్‌పోన్ అయినా గాని ఇప్పుడు నవంబర్ 17లో జరగాల్సింది నవంబర్ ఎండ్‌కో లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్‌కో వస్తుంది. ఒక 2 వీక్స్ మహా అయితే పోస్ట్‌పోన్ అవ్వచ్చు. సో, వీటికి సంబంధించిన డేట్స్ కూడా ఒకసారి ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయిందంటే మనకి ఫుల్ క్లారిటీ వస్తుంది. ఎలక్షన్స్ అయిపోయేదాకైతే మోస్ట్‌లీ ఛాన్స్ లేదు మీకు. సో, ప్రస్తుతానికైతే బాగా ప్రిపేర్ అవ్వండి. మీకు మహా అయితే ఒక 1 వీక్, 2 వీక్స్ పోస్ట్‌పోన్ అవుతుంది. అందరికి ఫస్ట్ డే, ఫస్ట్ షిఫ్టే రాదు కదా! సో, మీకు కొంచెం వెనకన్నా రావచ్చు. లేదంటే స్టార్టింగే రావచ్చు. బాగా ప్రిపేర్ అవ్వండి. ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో తెలీదు కాబట్టి ఎగ్జామ్స్‌కి బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ చెత్త వీడియోలన్నీ చూసేదాన్నయితే మోసపోకండి. అఫీషియల్ న్యూస్ ఏమన్నా వస్తే మన సబ్‌స్క్రైబర్స్ అందరికి నేను టెలిగ్రామ్‌లో షేర్ చేస్తా. సో, మన గ్రూప్‌లో జాయిన్ అయ్యి ఉండండి. నేను టెలిగ్రామ్‌లో షేర్ చేస్తాను మీకు. సో, థాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ యూ